వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకప్పుడు బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై ఇప్పుడు కొత్త రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. సీఎం విజయ్ సాధించిన విజయాన్ని దగ్గరగా పరిశీలించిన ఆయన అదే ఫార్ములాను మరింత పద్ధతిగా అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు అన్నామలై ప్లాన్ ఏంటి? వి ద లీడర్స్ అనే సంస్థ వెనుక ఉన్న లక్ష్యం ఏంటి చూద్దాం. తమిళనాడులో దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలే రాజకీయాలను శాసించాయి. అయితే 2026 ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే సంచలన విజయంతో ఆ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ మార్పును అత్యంత దగ్గరగా గమనించిన వారిలో మాజీ ఐపీఎస్ అధికారి కె అన్నామలై కూడా ఒకరు. విజయ్ రాజకీయ పార్టీ స్థాపనకు ముందే విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో ఏళ్ల తరబడి క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ ను నిర్మించుకున్నారు. అదే ఆయన రాజకీయ విజయానికి బలమైన పునాది అయింది. ఇప్పుడు అన్నామలై కూడా అదే తరహాలో కానీ మరింత వ్యవస్థీకృతంగా ముందుకు వెళుతున్నారు. దీనికోసం ఆయన వే ది లీడర్స్ అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా భవిష్యత్తు నాయకులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజలతో ఎలా మమేకం కావాలి, నాయకుడికి అవసరమైన లక్షణాలు ఏమిటి, సామాజిక సేవను ఎలా నిర్వహించాలి వంటి అంశాలపై ప్రత్యేక ట్రైనింగ్ ఉంటుంది. ఈ శిక్షణలో ఉత్తీర్ణులైన వారినే భవిష్యత్తు క్యాడర్గా తయారు చేయాలన్నది అన్నామలై ఆలోచనగా తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం తమిళనాడులో యువతలో అన్నామలైకి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే హిందూ ఓటు బ్యాంకులో కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ రెండు వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి వి ది లీడర్స్ వేదికగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అసలు ప్రశ్న ఒక్కటే, విజయలా క్యాడర్ను తయారు చేసుకుని అన్నామలై కూడా కొత్త పార్టీతో రంగంలోకి దిగుతారా, లేక ఇది కేవలం నాయకత్వ శిక్షణ సంస్థగానే మిగిలిపోతుందా? రాబోయే లోక్సభ ఎన్నికల నాటికి ఈ ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉంది.